ఒక క్విక్ అప్డేట్‌తో మీ ముందుకొస్తున్నానండి. సారీ ఐ కెనాట్ కమ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ద కెమెరా. టారిఫ్ అప్డేట్ న్యూయార్క్ టైమ్స్ దగ్గర నుంచి. నౌ ద టైమ్ ఈస్ 2:37. సరిగ్గా గంట 10 నిమిషాల క్రితం అరౌండ్ 1:17 PM యూఎస్ ఈస్టర్న్ టైమ్‌లో టారిఫ్ పాజ్ అనౌన్స్ చేశాడు ప్రెసిడెంట్ ట్రంప్. President Trump on Wednesday said he would pause his reciprocal tariffs for 90 days. అన్ని దేశాల మీద పాజ్ పెట్టాడు. కానీ 10% అన్ని దేశాల మీద ఉంటాయి. ఒక చైనా మీద మాత్రం 104% నుంచి 124% వరకు పెంచుతున్నానని చెప్పి అనౌన్స్ చేశాడు. దానికి రియాక్ట్ అవుతూ మార్కెట్స్ విపరీతంగా పెరిగాయి. S&P 500 8%, నాస్డాక్ 10% ఇట్లా పెరిగాయి. టెస్లా స్టాక్ నేను పుట్లు పెట్టుకున్న స్టాక్ కూడా 18-20% వరకు పెరిగింది. సో దిస్ ఈజ్ నాట్ ఎ సర్ప్రైజ్ టు గ్రో. అండ్ ఆల్సో దెర్ వాజ్ వన్ థింగ్. ఓకే, ఒక నిమిషం ఇక్కడ ఇది చూపెడతాను. ఈ చార్ట్ మీరు చూస్తే ఇక్కడ దిస్ ఈజ్ అరౌండ్ 1:17-1:18 PM అనౌన్స్మెంట్ వచ్చి ఇంత పెరిగిపోయింది వెంటనే. కానీ ఉదయం 9:38 PM ఇక్కడ చూడండి, సమ్వేర్ అరౌండ్ దిస్ టైమ్ ఇది ట్వీట్ చేశాడు. దిస్ ఈస్ ఎ గ్రేట్ టైమ్ టు బై DJT. సో దిస్ ఈస్ అన్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్. నేను అది చూసినప్పుడు అనుకున్నాను, ఏంటి ఏమన్నా మధ్య మిడ్ డే ఏమన్నా అనౌన్స్ అయిపోతున్నాడా అనుకుని నేను ఫర్ ఎ మూమెంట్ ఐ థాట్ ఓకే ఏమన్నా లాంగ్ షార్ట్ కాల్స్ ఉంటే పనిచేస్తే ఏమో చూద్దాం అనుకున్నాను, కానీ ఐ డిడ్ నాట్ యాక్ట్ ఆన్ ఇట్. సో ఇట్స్ సంథింగ్ దట్ అకర్డ్ టు మై మైండ్, బట్ ఐ డిడ్ నాట్ డూ ఇట్. కానీ హియర్ ఇస్ ద థింగ్, దిస్ ఈజ్ ఏ క్లాసిక్ కేస్ ఆఫ్ బీయింగ్ కరప్ట్ అండ్ ఆల్సో అవాయిడింగ్ కరప్షన్. ఇప్పుడు అది చేసినప్పుడు నాకే అనిపించి నేను కానీ కొనుంటే దట్ ఈజ్ లీగల్, నేను కొనుంటే. కానీ అతని ఇన్సైడ్ అడ్మినిస్ట్రేషన్లో ఎవరన్నా పొద్దునే కొనిపెట్టుకొని కాల్స్ ఆప్షన్స్ మార్కెట్లో విపరీతంగా పెట్టుకుని దే కుడ్ లిటరల్లీ మేక్ ఏ కిల్లింగ్ ఇన్ దిస్ అనమాట. సో నేను ఇటీవల పెట్టిన కొన్ని వీడియోస్లో అన్నీ ఐ విల్ బ్రింగ్ దెమ్ డౌన్ టు హిస్ కరప్ట్ ప్రాక్టీసెస్ వన్ బై వన్ చెప్తాను. ఇప్పుడు బేసికల్గా ఇటీవల పెట్టిన వీడియోలో ఒకటి సోషల్ మీడియా ఒక మాదక శక్తి అన్న దాంట్లో డోపమైన్ గురించి చెప్పాను. ఈ డోపమైన్ ఎప్పుడు ఏమవుతుందంటే, మీరు సెక్స్లో పాల్గొన్నా కానీ లేకపోతే డబ్బు సంపాదించినా కానీ ఇలా ఒక ఆటల్లో గెలిచినా కానీ ఇటువంటి వాటిలో ఒక రకమైన కెమికల్, దాని పేరు డోపమైన్, అది విడుదల అవుతుంది మీ బుర్రలో. దెన్ యూ ఫీల్ గుడ్, యూఫోరిక్ అదంతా. సో అతనికి టు ఫీల్ పవర్ఫుల్ ఈజ్ సో ఇంపార్టెంట్ అనమాట. అమెరికాలో ఒక రాజకీయ పార్టీని గుప్పెట్లో పెట్టుకోగలిగాడు, సగం ప్రజలని గుప్పెట్లో పెట్టుకోగలిగాడు, మిగతా అందరినీ గుప్పెట్లో పెట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. అతనికి లొంగనిది ఇప్పటి వరకు మార్కెట్లు, అలాగే ఇతర దేశాలు అనేది, ఆ ఇతర దేశాల అధినేతలు అతనికి లొంగట్లేదని వాళ్ళ మీద ఆ పవర్ చూపించడం కోసమే ఈ టారిఫ్లు వేశాడని చెప్పి ఈ వీడియోలో చెప్పాను. మెడలు వంచడానికే టారిఫ్లు అని. అంటే నేను సైకో అనాలిసిస్ చేస్తూ పెట్టిన వీడియోస్ ఇదనమాట. దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ హీ హెస్ డన్ బై పుటింగ్ దిస్ ట్వీట్ ఎట్ 9:38 AM. He's showing, he's going to show to the people ahead of time, look, I'm going to move the markets today. He's not wrong. ఈ గత వారం రోజులుగా 10 రోజులుగా అందరూ మార్కెట్స్ గురించి, వాళ్ళ 401k గురించి, వాళ్ళ రిటైర్మెంట్ భవిష్యత్తు గురించి ఇలాగే మాట్లాడుకుంటున్నారు. దట్ గివ్స్ హిమ్ ఆల్ ద పవర్, ద డోపమైన్ ఎఫెక్ట్ he wanted. Okay, what is wrong with it making him feel little powerful? Ante this is not a joke. This is not how the leader should behave. So one other important thing నేను చెప్పింది, ఇది అమెరికా నుంచి ఎక్స్పోర్ట్ అయ్యాయి. బేసిక్ ఎక్స్పోర్ట్స్ ఆఫ్ అమెరికా ట్రస్ట్, స్టెబిలిటీ అండ్ ఫైనాన్షియల్ అసెట్స్, డాలర్స్ అండ్ యుఎస్ బాండ్స్ కదా.
నిన్న రాత్రి బాండ్స్‌ని ఊచకోత కోశారు. ఏదో ఫారిన్ కంట్రీ ఎవరో అమ్మేస్తున్నారు. చైనా అని కొందరు అనుకున్నారు. కానీ జపాన్ అమ్మినట్టుగా కొన్ని దాఖలాలు కనపడుతున్నాయి. 10 ఇయర్ ఈల్డ్ వెంట్ అప్ టు 5 పర్సెంటేజ్ పాయింట్స్. ఈ టారిఫ్‌లు అనౌన్స్ చేసినప్పటికి ఇప్పటికి ఆల్మోస్ట్ 4% దగ్గర నుంచి 5% వరకు పెరిగినాయి. అంటే రివర్స్ ఎఫెక్ట్‌లో ఉంది. సో, స్టాక్స్ పడితే బాండ్స్ పెరుగుతాయి. అంటే ఈల్డ్స్ తగ్గుతాయి అనుకున్నది కాకుండా బోత్ స్టాక్స్ అండ్ బాండ్స్ 2 పడ్డాయి. అందుకని ఫెడరల్ రిజర్వ్ బోర్డ్ వెంటనే ఇంట్రెస్ట్ రేట్లు తగ్గించే అవకాశాలు కూడా లేవు. సో, ఈ రకంగా మార్కెట్స్‌ని అలా మానిప్యులేట్ చేయటం ద్వారా ఏమవుతుందంటే, అమెరికా మీద నమ్మకం పోతుంది. అమెరికా నిలకడగా ఉంటుందన్న నమ్మకం పోతుంది ప్రపంచ దేశాలకి. ఇక డాలర్ సంగతి ఏమవుతుందన్నది ఇది నేను చేసిన ప్రిడిక్షన్. డాలర్ సూనర్ ఆర్ లేటర్ విల్ గెట్ హిట్ అని. సరే అవుతుందో లేదో నాకు తెలీదు. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకొకటి చెప్పాల్సిందేంటంటే, ఈ ఇన్సానిటీ అనేది మాత్రం నిరూపించబడింది. పిచ్చితనం కాదు. దాన్నేమంటారు? మూర్ఖత్వం కూడా కాదు. సరైన ఉన్మాదం. ఈ ఉన్మాదం అనేది మాత్రం క్లియర్‌గా అర్థమవుతుంది. ఒక స్టూపిడ్ డెసిషన్ తీసుకుంటాడు. ఇది ఇంటర్నెట్‌లో చేసిన మీమ్ అండి. నేను దీనికంటే బెటర్ మీమ్ చేశాను గానీ, అది నాకు వెంటనే కనపడలేదు. బట్ ఎనీవే బెటర్ అంటే బెటర్ సేమ్ థింగ్ కొంచెం ఇంప్రూవ్ చేసి పెట్టాను. హి మేక్స్ ఎ స్టూపిడ్ డెసిషన్. ఏదో ఘోరం జరిగిపోతుంది. ఆడి ఫాలోవర్స్‌ని మాత్రం చెప్తాడు. ప్రాబ్లమ్ ఈజ్ మ్యాజికల్లీ సాల్వ్డ్ అంటాడు. వెంటనే ఆ డెసిషన్ రివర్స్ చేసుకుంటారు. హూహా ట్రంప్ గొప్ప అంటారు. అండ్ ద సైకిల్ కంటిన్యూస్. అండ్ దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్. బట్ what I will tell you is that this could be the ultimate result of all this insanity. దీది ఆఖరి నిర్ణయం అవుతుంది ప్రపంచాలకి, మార్కెట్స్‌కి. డాలర్ పతనం మనకి త్వరలోనే చూస్తాం అనుకుంటున్నాను. సో, మరొకసారి నేను పెట్టిన ఈ వీడియోస్ చూడండి. ఈ వీడియో నమ్మకం కోల్పోతే మన డాలర్ చిత్తుకాతమే అన్న వీడియోని తప్పకుండా చూడండి. ఈ వీడియోలో ఇక్కడ పాపప్ అవుతుంది దాని లింక్. అలాగే మెడలు వంచడానికే టారిఫ్లు అని చెప్పిన దాన్ని కూడా వీడియో చూడండి. అలాగే సోషల్ మీడియా ఒక మాదక శక్తి అని నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన వీడియో చూడండి. దిస్ ఎక్స్‌ప్లెయిన్స్ ద సైకాలజీ ఆఫ్ ఏ సైకో. థాంక్ యూ. ఐ విల్ సీ యూ ఇన్ అనదర్ వీడియో. బై ఫర్ నౌ.